पास में मत जाओ, हम लोग कैसे फोटो खींचेंगे? दादा ये खोलना पीछे। इधर हट करो। उस पे अच्छा है। इधर हट करो। ప్రెసెంట్ ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకోవడానికైతే మనం ఇక్కడ దిగామన్నమాట. సో ఇక్కడ సన్సెట్ పాయింట్ చూసుకుంటే నాకు బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ మా టీం అంతా ఉన్నారనమాట. బ్యాక్ సైడ్లో ఇటువైపు అంతా కూడా నాతో పాటు వచ్చిన టీం అంతా ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి మనం ఈ సన్సెట్ పాయింట్లో గ్రూప్ ఫోటో తీయడానికైతే మేము రెడీ అవుతున్నాం అనమాట. रुबुस भाई ये सब्सक्राइब क्यों बोल नहीं रहे आप? सब्सक्राइब माय चैनल ऐसे भी तो बोलना होता है. तेलुगु ट्रैवल वाइब्स. ट्रैवल वाइब्स. ఇక్కడైతే లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఈ సన్సెట్ పాయింట్ అంతా అయితే మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ సన్సెట్ పాయింట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా మంది అయితే ఇక్కడికి వస్తారన్నమాట. ఫ్రెండ్స్ అక్కడ కనిపించే వాటిని ఫ్లెమింగో బర్డ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గరలో ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో అయితే చూడొచ్చు. సో స్టార్టింగ్లో అవి మనకు దగ్గరగా ఉండేవి కానీ ఇప్పుడైతే కొంచెం దూరంగా వెళ్ళిపోయాయి. సెట్ అయితే ఉంది, ఇంకా సన్సెట్ అయితే కాలేదు. సో కాబట్టి మనం సన్సెట్ని కవర్ చేద్దాం. సన్సెట్ ఇక్కడ ఏంటంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో. సో కాబట్టి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో నాకు బ్యాక్ సైడ్ అయితే సన్సెట్ ఉంది, చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో భాగంగానైతే ఉందన్నమాట. आगे मत जाओ. बहुत पीछे आएगा गाड़ी लेके पीछे आएगा. आएगा सबका. एक लाइन में रुको रुको. क्यों में लाइन में बहुत अच्छा फोटो आएगा क्योंकि अभी फेस तो आएंगे नहीं वैसे भी ना. एक लाइन में सबको एक लाइन में जहाँ खड़े मतलब जल्दी करो. एक फोटो बता. जल्दी करो. అంటే ఇంకా మనం పూర్తిగా రాన్ ఆఫ్ కచ్కి వెళ్ళలేదు, అంటే ఇక్కడ లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వస్తున్నాం అనమాట. అయితే ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కానీ ఆన్ ద వేలో మనకు ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వైల్డ్ యార్స్ కానీ లేకపోతే ఈ ఫ్లెమింగో బర్డ్స్ కానీ ఇవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. సో వీటిని చూడడానికైతే మనం ఇక్కడ ఈ లొకేషన్లో ఆగడం జరిగింది. ఇవైతే చూసుకోవచ్చు. మనకు పైన చూసుకున్న బర్డ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో బర్డ్స్ అన్నీ కూడా మీరైతే చూడవచ్చు అనమాట. भाई ये अभी कितना जूम देना पड़ता है? సన్సెట్ లోపు మనం రాన్ ఆఫ్ కచ్కి చేరుకుంటే ఈ సన్సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి మనం ముందుగా అంటే కొంచెం ఎర్లీగా ఇక్కడికైతే రావడం జరిగింది సన్సెట్ని కవర్ చేయడానికి. సో బ్యాక్ సైడ్ అయితే మనకు ఫ్రెండ్స్ ఈ లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ ఇలా ఉంది. ఇదంతా కూడా సముద్రానికి చివరి భాగం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా సాల్టీ వాటర్ ఉంటుంది. అంటే ఇది కచ్ ప్లేస్లో భాగంగానే దీన్ని రాన్ ఆఫ్ కచ్ అనేది పిలుస్తారు అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా సాల్టీ వాటర్ ఉంటుంది. సో ఇటు చూసుకుంటే ఈ సన్సెట్ అనేది ఉంటుంది. సో సన్సెట్ పాయింట్ అనేది నాకు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంది చూడవచ్చు.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్ పాయింట్ అనేది. సో ఈ సన్సెట్ పాయింట్ చూడడానికి ఎక్కడెక్కడో అంటే మన దేశంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికైతే వస్తారనమాట. సో ఈ సన్సెట్ పాయింట్ అనేది అంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈ సన్సెట్ పాయింట్ని అయితే చూసుకోవచ్చు. సో అక్కడ కనిపించే వాళ్ళంతా కూడా నాతో పాటు ఈ ట్రిప్లో వచ్చిన వాళ్ళనమాట. సో మేము 3 సఫారీ జీప్స్ అయితే తీసుకొని వచ్చాము. మా ఆ ట్రూప్ అంతా చూడొచ్చు అనమాట. సో అదంతా కూడా నాతో వచ్చిన ట్రూప్ అనమాట. సో ఇది వచ్చేసి నేను వచ్చిన సఫారీ జీప్స్ అనమాట. దీన్ని లిటిల్ రాన్ ఆఫ్ కచ్ అంటారు. ఇది కాకుండా మెయిన్ రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ అయితే రేపు ఉంది. సో మనం రేపు అక్కడికైతే వెళ్ళబోతున్నాము. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ లొకేషన్ ఇదంతా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.